మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 9 నవంబర్ 2025 ఆదివారం నుంచి 15 నవంబర్ 2025 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, జన్మరాశిలో చంద్రుడు, ద్వితీయంలో బృహస్పతి, తృతీయ కేతువు, పంచమ రవి శుక్రులు, షష్టమంలో బుధకుజులు, భాగ్యస్థిత రాహు, దశమంలో శనేశ్వరుడి యొక్క సంచారం. మిథున రాశి వారికి ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరుగుతున్నప్పటికీ పట్టుదలతో విజయాలు సాధించుకుంటారు ఈ వారంలో. ద్వితీయ బృహస్పతి, తృతీయ కేతు యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి షష్టమ బుధకుజుల సంచారం వల్ల రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆర్థికపరమైన అంశాల్లో వెసులుబాటు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. నూతన వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి ప్రతి వ్యవహారంలో, వ్యాపారపరమైన విషయాల్లో చాలా సానుకూలమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. మీరు ప్రయత్నం చేసే ప్రతి పనిలో కూడా నూతన అవకాశాలు, కొత్త వ్యక్తుల నుంచి పరిచయాలు, మిత్రుల నుంచి, మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గతం నుంచి ఆగిపోయిన వ్యవహారాన్ని పునః ప్రారంభం చేస్తారు. ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ తొలగిపోతుంది. దశమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ప్రతి ప్రయత్నంలో దైవిక బలాన్ని పెంచుకోవటం వల్ల సానుకూల పరిస్థితులు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొంత ఆలస్యం, ఒత్తిడి భారం ఉన్నప్పటికీ ఈ వారాంతంలో మిథున రాశి వారు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఈ రాశివారు పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణ పఠనం, మానసికంగా అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. నూతన శుభకార్యాల్లో పాల్గొనేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాల వారికి కొన్ని మార్పులు మీ మనస్సుకు సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగస్తులకు ఆర్థిక పరంగా ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, ప్రతిరోజు ఆదివారం రోజు విశేషంగా సూర్యనారాయణ స్వామి వారి యొక్క దర్శనాన్ని, సూర్యమంత్రాన్ని ఉపాసన చేసుకోవటం, ఓం సూర్యాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. దీంతోపాటు ప్రతి శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. ఒక నువ్వుల నూనె దీపాన్ని నవగ్రహాల దగ్గర వెలిగించండి. చక్కగా శివాలయ దర్శనం, పరమేశ్వరుడి సన్నిధిలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని కూడా వెలిగించి నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం మిథున రాశి వారికి ప్రతి పనిలో విశేషమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.